ఆత్మకూరు నియోజకవర్గంలోని మర్రిపాడు మండల కేంద్ర స్థానిక విద్యాశాఖ కార్యాలయంలో ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశం ముఖ్య ఉద్దేశం టీడీపీ సీనియర్ నాయకులు బీజీ వేముల సురేంద్రనాథ్ రెడ్డి మండలంలోని 10వ తరగతి చదువుతున్న 310 మంది విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల ఫీజు మొత్తం కట్టడం జరుగుతుందని ఎంఈఓ తిరుపతయ్యకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బీజీ వేముల సురేంద్రనాథ్ రెడ్డి మిత్రుడు బుధవాడ సొసైటీ చైర్మన్ వనిపేట సుబ్బారెడ్డి అధ్యక్షతన మండల విద్యాశాఖ అధికారి తిరుపతయ్య చేతుల మీదుగా విద్యార్థుల ఫీజు సంబంధించిన చెక్కును ఎంఈఓ తిరుపతయ్యకు అందజేశారు. ఎంఈఓ చెక్కులను పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అందజేసి విద్యార్థుల పట్ల విద్య పట్ల గొప్ప మనసు చాటుకున్న బీజీ వేముల సురేంద్రనాథ్ రెడ్డికి ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. అందులో భాగంగా సురేంద్రనాథ్ రెడ్డి గారు ముందుకు వచ్చి వాళ్ళ కుటుంబం తరఫున అక్కడ ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించడం, ఆ తర్వాత అదేవిధంగా స్కూలు దాదాపు 20 సంవత్సరాల ముందు వేసిన రంగుల వల్ల బాగా దెబ్బతిని ఉన్నది. దాన్ని కూడా రంగులంతా వేపించి వాళ్ళ మీదుగా ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే అదే క్రమంలో ఇప్పుడు 10th క్లాస్ మన గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరికీ ఎగ్జామ్ ఫీజు కూడా మనమే పే చేస్తే పోతుందని ఒక మంచి ఆలోచన రావడం అనేది కూడా జరగడం జరిగింది. అందులో భాగంగా సురేందర్ రెడ్డి గారికి మేము ఇన్స్ట్రక్షన్ చేశాము, ఈ రకంగా చేస్తే బాగుంటుంది, మీరు చేస్తే బాగుంటుంది అంటే మేము అడిగిందే తక్కువగా ఎక్కడైనా అదేంటో చెప్పండి, నేను అమౌంట్ నేను పే చేస్తాను, ఎక్కడ ఎవరి దగ్గర తీసుకోవద్దని చెప్పడం జరిగింది. అందులో భాగంగా నేను ఎంఈఓ గారికి కాల్ చేసి, సార్ ఈ పరిస్థితి ఈ రకంగా దూరం ఉన్నారు, మీరు ఏమైనా సహకరిస్తే అక్కడ మండలంతా పే చేయడానికి మేము ముందుకు వస్తున్నామని 1 డే నాకు టైం 25 రూపాయలు మన ఆన్లైన్ అవుతుంది అని మన చెప్పడం ఇద్దరు చెప్పడం వల్ల నేనైతే 150 చెప్పాను. కానీ నేను డిప్యూటీ గారితో తర్వాత ఫోన్ లో సంప్రదించాను, సార్ ఇట్లా మనకి ఇస్తానన్నారు కదంటే సార్ అయితే అతను ఒప్పుకోలేదు. ఒకటే మాట సస్టైన్ 125 తీసుకోండి, 150 మధ్యనే వద్దు, ఎందుకంటే అది బాగుండదు, పద్ధతి కాదని 125 తీసుకున్నాం. పిల్లలు కావాలంటే మనం మన స్కూల్లో కంప్యూటర్స్ ఉన్నాయి, మన సార్లు మనమే చెప్పి మనమే చేయించుకుందాము అని అన్నారు సార్. ఇప్పుడేమో అన్నేమో లేదు సార్ 150 ఇస్తాను అని అంటున్నాడు. అది మీరే, ఎందుకంటే పెద్ద చెప్పిన మాట నేను గౌరవించాలా? ఇక్కడేమో స్పాన్సర్ గా ఇల్లు గుర్తుకు వస్తున్నారు, మీరందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి మీ సమక్షంలోనే మీరు ఏం చెప్తారు? కావాలని చెప్పేసి గత అందులో భాగంగా సురేంద్రనాథ్ రెడ్డి గారు ముందుకు వచ్చి వాళ్ళ కుటుంబం తరఫున